మనకి అందరికీ తెలిసినట్లుగానే ఒక రోజు మరి ఈ యొక్క నిర్మాణం అంతా కూడా ముగించబడుతుంది. The last stone, the last living stone will be added, and we know that this construction will not go on forever. It is destined and scheduled and planned to stop very soon. మరి ఆ యొక్క చివరి వ్యక్తి రక్షించబడాల్సినటువంటి చివరి వ్యక్తి రక్షించబడి చేర్చబడినప్పుడు ఈ యొక్క నిర్మాణం కట్టబడడం అనేది అక్కడ ఆగిపోతుంది. As we are the church, as we are the living stones, it will be beneficial for us to very quickly glance through what is the future of the church. మరి మనము ఈ రోజు ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని గురించి కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం క్లుప్తంగా. Before we look into the future of the church, let us see from the very beginning of the church and until now, Lord Jesus Christ is pouring out his love towards the church and sanctifying his church on a day-to-day basis. మరి మనము ఈ యొక్క భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆ విషయాలను చూడడానికన్నా ముందు మరి సంఘం యొక్క ప్రారంభము అదే విధంగా ప్రభువు మరి ఎట్లా ప్రేమించాడని ఈ విషయాల గురించి మనం చూద్దాం. That is the work Lord Jesus Christ is doing on each one of us, the living stones added to the building of the church. మరి ఒక్కొక్క మరి ఈ యొక్క సజీవమైనటువంటి రాళ్లను ప్రభువు చేర్చుతూ నిర్మిస్తూ ఆ రీతిగా ఆయన నడిపిస్తున్నాడు. That's what we see in Ephesians chapter 5 verse 26 and 27. Shall we read that? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాల్లో మరి ఈ సంగతుల గురించినటువంటి విషయాలు ప్రభు చెప్పారు. మనం చదువుకుందాము. మనకి ఇక్కడ 25 నుంచి 27 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. So it gives us the true love of Jesus Christ to his church as he gave his own life for the church. మరి ఇక్కడ యేసు ప్రభు తన సొంత ప్రాణమును మరి సంఘము కోసం ప్రాణం పెట్టుట ద్వారా ఎంతగా ప్రేమించాడనే దాన్ని ఇక్కడ చూపించాడు. Technically we say that we are members of the church, but spiritually we are not the members of the church, but we are the church. మరి ఒక రీతిగా చూసుకుంటే మరి సంఘములో ఉన్నటువంటి మనము భాగముగా చెప్పబడింది. అంత మాత్రమే కాదు కానీ నిజానికి మనము సంఘము అయి ఉన్నాము. Each one of us who is gathering in the name of Lord Jesus Christ and saved by the precious blood of Lord Jesus Christ in Sholanganallur, we are the church of Sholanganallur or church at Sholanganallur. అయితే మరి మనము రక్షించబడినటువంటి మనము మరి అంటే పరిశుద్ధపరచబడినటువంటి మనము షోలింగనల్లూరులో ఉన్నటువంటి సంఘము అయి ఉన్నాం మనం. It is not that Sholanganallur church belongs to us or we are members of the Sholanganallur church, but we are the Sholanganallur church. ఇదేదో షోలింగనల్లూరులో ఉన్నటువంటి సంఘానికి చెందిన వారమని కాదు కానీ మనమే సంఘముగా ఉన్నాము. And Lord is preparing us for a wonderful future in his plan. మరి దేవుడు తన యొక్క భవిష్యత్తు ఆ యొక్క ప్రణాళికను బట్టి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. First Thessalonians chapter 4 verse 16 and 17, very familiar portion. మొదటి తెస్సలోనిక పత్రిక chapter 4 verse 16 and 17. 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. When the last living stone is added to the
church, when the construction of the church is completed, our Lord is going to come into the mid-air to rapture us, to receive us to him. మరి చివరి వ్యక్తి ఎవరైతే రక్షించబడాలో వారు చేర్చబడిన తర్వాత మరి ప్రభు వచ్చి మరి మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడని ఇక్కడ చూస్తున్నాం మనం. And that is going to happen very soon. ఇది చాలా తొందరలోనే ఇవి జరుగుతాయి. And verse 17 last part says what will be our future. Says that so shall we ever be with the Lord. We will be with the Lord in eternity. We will be with him for eternity. మరి ఈ యొక్క 17వ వచనంలో చివరి భాగంలో ఈ రీతిగా ఉంది. మనము అంటే మన యొక్క భవిష్యత్తు గురించి మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటామని ఇక్కడ చెప్పబడింది. As his church, we will have the great blessing and privilege to be with our Lord forever. Wherever our Lord goes, wherever he is present, we also as his church will be present. మరి మనము సంఘముగా మనకు ఒక గొప్ప ధన్యత ఆశీర్వాదం ఉంది. అది ఏంటంటే ప్రభు ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడే ఉంటామని. John chapter 17 verse 22, Lord says when he prays to his Father, he says that the glory with which you have blessed me, I have given that glory to my church or my brothers who are members or who are the church. మరి ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 23వ వచనంలో యేసు ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడు. ఆయన నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు మరి లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితినని చెప్తున్నాడు ఇక్కడ. So we will be not only with him forever, but we will be sharing his glory of God himself for eternity as the church. మనము ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండడం అంత మాత్రమే కాదు, కానీ మరి ప్రభు తనకున్నటువంటి మహిమను మనకు కూడా ఇస్తున్నాడు అని ఇక్కడ మనం చూడొచ్చు. In God's plan, church have an eternal purpose. Ephesians chapter 2 verse 7 shall we read, that tells us that throughout eternity the church is destined to be the eternal witness to glory of God. So we will be a witness to glory of God forever. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. Shall we quickly see that the origin of the church? We know that the church was formed after Lord Jesus Christ ascended to heaven on the day of Pentecost. మరి సంఘం యొక్క ప్రారంభం గురించి మనం చూద్దామా? యేసు ప్రభువు మరి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఏ రీతిగా ప్రారంభించబడిందని. And Apostle Paul in Ephesians chapter 3 verse 3 to 6, no need to read that, says that this mystery of church was hid with God. మరి ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఈ యొక్క సంఘం యొక్క మర్మము అనేది దాని గురించి అక్కడ చెప్పాడు ఆయన. So when the appropriate time came, God has revealed the church and the plan and purpose of his church to his children. మరి ఈ యొక్క అంటే ఆయన యొక్క దాని గురించిన మర్మము, దాని గురించినటువంటి ఉద్దేశము, ఈ విషయాల్ని ఆయన మరి తగిన సమయంలో ఆయన చెప్పాడు అని అక్కడ చెప్తున్నాడు. Shall we turn to Acts chapter 2? ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి వద్దాము. We'll read 2 verses. First we will read verse 4. మొదటగా 2 వచనాలు చదువుకుందాం. మొదటగా 4వ వచనం చదువుకుందాము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. We see the day of Pentecost, the work of Holy Spirit, when the Holy Spirit descended upon them as per the promise of our Savior Lord Jesus Christ. మరి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేయబడిన ప్రకారము అనుగ్రహించబడి వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి వాక్శక్తి అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. And verse 44 tells us the formation of the body of Lord Jesus Christ, the church on earth, and it says, and all that believed were together and had all things common.
మరి యొక్క 44వ వచనంలో సంఘము ప్రారంభించినటువంటి ఆ విషయం గురించి మనం చూడొచ్చు. నేను చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. And verse 41 says that 3,000 souls were added to the church on the day of Pentecost. ఈ యొక్క 41వ వచనంలో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. So it is God himself who revealed and his eternal plan of the formation of the church on this earth. మరి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రణాళికను బట్టి ఈ యొక్క లోకములో మరి ఆయన యొక్క సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And Lord Jesus Christ, who is the head of the church, is sanctifying the church so that he will be able to present the church to himself. మరి సంఘానికి శిరస్సైనటువంటి ప్రభువు సంఘమును పరిశుద్ధపరచి మరి ఆయనకు సమర్పించుకోవాలని అనుకుంటున్నాడు. So how much careful we have to be when we are that church Lord Jesus Christ, God himself planned in eternity. దేవుడే ప్రణాళిక అంటే శాశ్వత కాలానికి ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి మనము మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. We being the church, we being the body of Lord Jesus Christ is a very true reality in our life. మనము సంఘము అయినటువంటి మనము ఇది చాలా వాస్తవికమైనది. ఇది we have to see how when they started the church, when the Holy Spirit enabled the disciples of Jesus Christ to come together as a church, how they conducted themselves so that it is an example for us. మరి యేసు ప్రభువు యొక్క శిష్యులు మరి ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఏ రీతిగా చేశారనేది మనకు ఒక మాదిరిగా ఉంది. When they come together as the body of Lord Jesus Christ in first century, it was not. They have going according to any of their plans, but they were in God's hand. మరి మొదటి శతాబ్దంలో వారు కూడినప్పుడు వారేదో వాళ్ళ యొక్క సొంత ప్రణాళికతో చేయలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వారు ఆ రీతిగా నడుచుకున్నారు. But it is very clearly recorded in the word of God that how they conducted themselves, so that we will also be able to examine ourselves and follow that pattern they have set for us. మరి వారి యొక్క సొంత ప్రణాళిక కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారం వారు నడుచుకున్నారు. దానిని మనకి మాదిరిగా మనకి ఇవ్వబడింది, దానిని మనము అవలంబించాలి. Shall we read Acts chapter 4 verse 31 and 32? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూద్దాము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. Verse 31 and 32 tells us about the church of the first century. ఈ యొక్క 31 ఇప్పుడు చదవబడినటువంటి 31-32 వచనాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము గురించి తెలియజేస్తుంది మనకి. It says that they assembled together. ఇక్కడ మనం చూసినట్లుగా వారు మరి సంఘముగా వారు కూడారు. ఇక్కడ assembling together is the fellowship. మరి సంఘముగా కూడుట అంటే వారి మధ్య ఉన్నటువంటి అది సహవాసం. They did not assemble together as a social requirement, coming at any time. They liked leaving at any time. They liked, and if they are free in their busy schedule, attend the fellowship. It was not like that when they come together, assembling together.
వారు కూడుకొనుట ఎలాంటిదంటే ఏదో మామూలుగా లోకంలో జరిగేటటువంటిది. వాళ్ళ యొక్క ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వచ్చి కూడుకొని వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళడం అని అలాంటిది కాదు ఇది. They were not gathering with the technology of Zoom where we can log in and we can keep on doing whatever we wanted to do and give our half ear to what is happening. మరి ఇప్పుడు ఉన్నట్లుగా మరి ఏదో టెక్నాలజీ పరంగా ఇలాంటి జూమ్ లాంటి దాంట్లోకి వాళ్ళు చేరి వారు అంటే ఒక చెవి ఇటు ఒక చెవి అటు పెట్టి వాళ్ళకి నచ్చినట్లుగా చేయడం అని అలాంటిది కాదు. They assembled together, and when they assembled together, they were very serious about their assembling. If meeting is at 10 o'clock, they will be present at 9:55, not 10:10. మరి అంటే 10 గంటలకి మరి ఆరాధన అంటే వారు 10:10కి అలా కాదు కానీ 9:55కే వాళ్ళు వచ్చి చేరతారు. They were people like us. They were family men. They were sick. They were elderly. They were young. They were having children. They were having problem of transportation. All those things were there. But they assembled together, and it was serious in their life when they come together. మరి ఇప్పుడు మనకున్నట్లుగానే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మరి అదే విధంగా రవాణా సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు మరి సమయానికి వచ్చిన వారుగా ఉన్నారు. Verse 31 says that they prayed together. ఈ 31వ వచనంలో చూస్తే వారు అందరూ కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. They were together and they prayed together because their requirement and their need and their praises were all together. They could unite their heart and pray. మరి వారందరూ కూడా ఒక్కటిగా ఉన్నారు, ఒక్కటిగా ప్రార్థించారు. ఎందుకంటే వారందరికీ ఒకేలాంటి అవసరత కూడా ఉంది. And in verse 31 we can see that they were filled with Holy Ghost, the God. మరి ఇక్కడ 31వ వచనంలోనే రెండవ భాగంలో చూస్తే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉన్నారు. They were controlled by Holy Spirit. అదే విధంగా వారు పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడే వారుగా కూడా ఉన్నారు. They were not controlled or guided by anything else, their emotions, their requirements, their weaknesses, but they were controlled by Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిగా ఉన్నారు కానీ మరి వేరే ఇతర దేని చేత కూడా కాదు. వాళ్ళ యొక్క ఆ యొక్క భావాల చేత కానీ వారికి ఉన్నటువంటి మరి ఇతర విషయాల చేత కానీ వారు నడిపించబడలేదు. When we allow the Holy Spirit to increase in us, the Holy Spirit will take control of our life. మరి మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు మరి ఆయన మనల్ని సంపూర్ణంగా ఆయన నడిపించేవాడుగా కూడా ఉంటాడు. And in verse 31 we can see that they spake the word of God. అదే విధంగా ఈ 31వ వచనంలోనే చివరి భాగంలో చూసుకుంటే వారు మరి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. The word of God was their subject of talk. మరి వారు మాట్లాడేది ఒక అంశం ఏంటంటే అది దేవుని యొక్క వాక్యము. Word of God was part of their life. They were meditating the word of God. That is why they could speak the word of God. ఎందుకంటే వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేది భాగమై ఉంది కాబట్టి వారు మాట్లాడినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యమే వచ్చింది. Because only through the word of God we get pure and divine doctrines. ఎందుకంటే మరి ఈ యొక్క దేవుని వాక్యము వలనే ఒక స్వచ్ఛమైనటువంటి బోధ అనేది వస్తుంది. When we are filled with the Holy Spirit and when we search the word of God, the Holy Spirit will open our eyes and make us understand the divine doctrine, the pure and divine doctrine of God. మరి మనము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి ఆ వాక్యములో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి విషయాలు అదే విధంగా ఆ యొక్క బోధ ఇవన్నీ కూడా మనకి తెలియజేయబడతాయి. Verse 31 says that they were bold. ఈ యొక్క 31వ వచనములోనే వారు ధైర్యముగా ఉన్నారని ఇక్కడ చెప్పబడింది. They were bold in the Lord and they were bold in the word. వారు ప్రభువులో ధైర్యవంతులుగా ఉన్నారు. అదే విధంగా దేవుని యొక్క వాక్యంలో కూడా వారు
ధైర్యవంతులుగా ఉన్నారు. They were bold in the Lord to bring their life in front of the Lord, and they were not afraid that God is going to examine them. They were bold. నిజానికి వారు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మరి దేవుడు వాళ్ళని పరీక్షిస్తాడు అని వారు భయపడలేదు, కానీ వారు ధైర్యంగా ఉన్నారు. They were bold with the word. They were not afraid to stand as a witness and a mouthpiece of God through his word. మరి దేవుని గురించినటువంటి సాక్ష్యము, అదే విధంగా దేవుని యొక్క నోటి బోరగా ఉండే విషయంలో వారు భయపడకుండా ధైర్యంగా ఉన్నారు. And verse 32 says us, they were of one heart and of one soul. ఈ యొక్క 32వ వచనంలో వారి గురించి మరి వారు ఒక్క హృదయం కలిగిన వారు, అదే విధంగా ఏక ఆత్మ కలిగిన వారు అని చెప్పబడింది. That tells us about their unity when they came together. మరి ఇది వారి యొక్క ఐక్యతను సూచిస్తూ ఉంది. వారందరూ కూడా కలిసి వచ్చినప్పుడు. Unity is not uniformity, that we all do the things others are doing, but unity is from the heart. మరి ఐక్యత అంటే వారందరూ కూడా ఒకలానే ఉన్నారని కాదు, కానీ వారందరికీ కూడా కలిసి వచ్చినప్పుడు వారి మధ్య ఐక్యత ఉందని. If there is unity in the heart, the desires and the ambitions of them were one, united as one to give glory to Lord Jesus Christ. మరి వారి మధ్య వారి హృదయాలలో ఈ యొక్క ఐక్యత వచ్చినప్పుడు మరి ప్రభువును బట్టి వారందరూ కూడా ఒకే గురి, ఒకే ఆశ కలిగి ఉన్నారు. And if they were united in the soul, their actions were united. మరి వారి యొక్క ఆత్మలో కూడా వారు ఏకమై ఉన్నారు కాబట్టి వారి యొక్క మరి కార్యాలలో కూడా వారు ఏకముగానే ఉన్నారు. When they gathered as a church in the first century, they did all these things guided by their God, because their love towards God was pure and of primary in their life. వారందరూ కూడా మరి ప్రభువు చేత నడిపించబడ్డారు, ఎందుకంటే వారి యొక్క ముఖ్యమైనటువంటి స్థానం అనేది ప్రభువుకి వారు ఇచ్చి ఉన్నారు. We are part of the same church. మరి మనమందరము కూడా ఈ సంఘానికి, ఈ యొక్క సంఘానికే మనం చెందిన వారము. We are the same church from first century onwards until the last living stone is placed on the building. We are this church. మరి యొక్క మొదటగా ఉన్నటువంటి సంఘము నుంచి మరి చివరగా ఆ యొక్క చివరి సజీవమైన రాయి ఆ యొక్క సంఘానికి చేర్చబడే వరకు కూడా ఒక్క సంఘముగానే ఉన్నాం మనం. Our spiritual fathers have left a good example for us to follow as the living stones of the church. మరి మన యొక్క అంటే ఆత్మీయమైనటువంటి తండ్రి మనకు ఒక మంచి మాదిరిని ఉంచి వెళ్ళాడు, మనము సజీవ రాళ్ళుగా ఉండడానికి. The 6 things we observed from the first century church, number 1 is that they assembled together. When they came together in fellowship. మరి ఈ విషయాలలో మొదటిగా మరి వారందరూ కూడా వారు వచ్చి కలిసి కూడుకున్నారనే విషయం. They united their hearts and soul and prayed together. వారి యొక్క హృదయాలు, వారి యొక్క ఆత్మలు వారందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారందరూ కలిసి ప్రార్థించారు. When they prayed, there was an agreement between them for the matters they were praying. అదే విధంగా వారు ప్రార్థించేటప్పుడు వారందరికీ కూడా వారందరూ కూడా ఏకీభవించారు. వారు దేని గురించి ప్రార్థిస్తున్నారనే ఆ విషయాల గురించి. They were willing to come under the stewardship of Holy Spirit. They were filled with the Holy Spirit. వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అదే విధంగా పరిశుద్ధాత్మ చేత వారు మరి నడిపించబడే వారికి కూడా ఉన్నారు. Together they spoke the word of God, nothing else. మరి వారందరూ కలిసి వాక్యమే మాట్లాడారు. వాక్యం కాకుండా వేరే ఏది కూడా వారు మాట్లాడలేదు. They were bold in the Lord and also in the word. వారందరూ కూడా దేవుని వాక్యంలో బలవంతులుగా, ధైర్యవంతులుగా ఉన్నారు. అదే విధంగా ప్రభువులో కూడా వారు ధైర్యవంతులుగా ఉన్నారు. As the church, they were
with one heart and with one soul. వారందరూ కూడా సంఘముగా ఒక్క హృదయం కలిగి ఒక్క ఆత్మ కలిగి వారు ఉన్నారు. Lord has kept us in Sholanganallur and nearby places so that we are a living stone of the local assembly. మరి ఇక్కడ మనల్ని అందరినీ కూడా ఈ యొక్క షోలింగనల్లూరు అనే స్థలములో అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాల నుంచి మనల్ని కూడా దేవుడు ఇక్కడ సంఘముగా ఆయన పెట్టాడు. One day we will know and it will be revealed the universal church of God, and we will realize that we are a living stone of the universal church of God. మరి ఒక రోజు మనము తెలుసుకుంటాము సార్వత్రిక సంఘములో మనము సజీవరాలుగా మనము ఉన్నాము అని. Let us live according to the calling he has called us to be, the church. మరి ఆయన పిలిచినట్లుగా మరి మనం ఆ రీతిగా నడుచుకుందాం. Let us yield to him so that we will, as the living stones, contribute to the building and to the stones around us. అదే విధంగా మరి ఆయన మనల్ని పిలిచినట్లుగా మనము మరి ఇతర అంటే పిలిచిన వాళ్ళు ఇతరులను కూడా మనము వారితో పాటు కలిసి మనం ముందు కొనసాగాలి. And one day the building will stop. Our Lord is going to come, and that is going to be very soon. మరి ఈ కట్టడము నిర్మాణం అనేది ఒక రోజు అది ముగించబడుతుంది. అప్పుడు మనకి ప్రభువు వస్తాడు. May God bless us and continue to speak to us, and we may be a blessing to others in the days to come. దేవుడు ఇంకను మనతో మాట్లాడును గాక. మనం ఇంకా రానున్న రోజుల్లో మనం ఆశీర్వాదకరంగా ఉందాము. మనల్ని అందరినీ కూడా ప్రభువు దీవించును గాక. అలాగే మనకు ప్రయత్న గమనించండి. మన మధ్య ఉన్న సభ్యులు పోగ్లా వారి యొక్క అక్క బ్యూలా గారు, అంటే సభ్యులు మనోజ్ గారి యొక్క భార్య, తను నిన్నటి దినాన దుబాయ్కి ప్రయాణమై వెళ్ళారు. వారు 2 వారాలు క్వారంటైన్లో ఉండాలి. కాబట్టి ప్రయాణంలో దేవుడు కృపణకరించారు. దేవుడు అక్కడ వారికి కుటుంబానికి తోడుగా ఉండేలాగా శిష్యుల వారి కూడా మనం ప్రార్థన చేసి గుడిగా ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. దినకుడికిలో మీ సహాయం అనుగ్రహించారు. మీ దాసుల ద్వారా ప్రభునైనా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. వారు మీ ఆత్మ చేత నింపబడ్డప్పుడు తండ్రి వారు ఎలాగో నడుచుకున్నారో ప్రభా, అదిగా మేము నడుచుకుంటూ కావాల్సిన కృప అనుగ్రహించండి. వారు తండ్రి ఏక హృదయం కలిగిన వారు గాను, ధైర్యంతో వాక్యాన్ని బోధించిన వారు గాను ప్రభునైనా వారు మీ సన్నిధిలో ఉంటుండగా ప్రభా, ఆ రీతిగా మేము కూడా ప్రభునైనా మీ ఎడ భయభక్తులు కలిగిన వారంగా, ఏక హృదయం కలిగిన వారుగా, మీ ఎడల మా యొక్క భక్తి విషయంలో ప్రభానైనా నిజాయితీ కలిగిన వారుగా ప్రభా మేము ముందుకు కావాల్సిన కృపా సహాయం అనుగ్రహించండి. వర్తమానం అందించిన మీ దాసుని ప్రభా బలపరచండి, ఇంకను బలముగా వాడుకునండి. అలాగే తర్జుమా చేసిన తండ్రి సహోదరుని కూడా ప్రభా దీవించండి, ఆశ్రయించండి, ఇంకను బలంగా వాడుకునండి. ఇంకను ప్రభానైనా చేరువచ్చిన మా ప్రియులు, స్థానిక సంఘస్థులు అందరిని బట్టి మీకు వందనాలు. జూమ్ లో కూడా చేరువచ్చిన అందరిని బట్టి తండ్రి మేము స్థితిస్తున్నాం తండ్రి. అందరినీ దీవించండి, ఆశ్రయించండి, మీ కృపను గ్రహించండి. ఈ అపాయకరమైన దినాలలో మీ పిల్లలైన మా అందరికీ తండ్రి విశేషమైన కాపుదల ప్రభా మీరు అనుగ్రహించండి. సమస్త కీడు నుండి ప్రభానైనా మీరు తప్పించమని మీ సన్నిధిలో బతిమలాడుకుంటూ ఉంటున్నాం. ఆరోగ్య విషయాల్లో కూడా మీ సహాయపడ అనుగ్రహించండి. వర్షాలు, తుఫాన్లు ఇలాంటివి జరుగుతూ ఉంటుండగా తండ్రి వీటి విషయంలో కూడా మీ కృపను గురించి విశేషమైన భద్రత, కాపుదల మా ప్రియులైన సంఘస్థులు, విశ్వాసులు అందరి యొక్క గృహాలకు ప్రభా మీ కాపుదల, భద్రత సమృద్ధిగా అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాం. ప్రభానైనా మా ప్రియులు తండ్రి కొంతమంది పనులకు వెళ్తుంటున్నారు, మీ కృపను గ్రహించండి. ప్రభానైనా ఈ యొక్క అపాయకరమైన దినాల్లో తండ్రి వారు పనులకు వెళ్తుంటాడుగా తండ్రి అక్కడ కూడా వారికి మీ కాపుదల అనుగ్రహించండి. కుటుంబాలను ప్రభా మీరు కాపాడండి. పిల్లలను కూడా ప్రభానైనా మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ విశేషమైన కృపను సహాయం అనుగ్రహించండి. మెట్టిక్ ప్రభానైనా ఈ సమయంలో కూడికను మీరు చక్కగా జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం తండ్రి. ఈ సమయంలో మేమందరం మా గృహాలు వెలుచుండగా మీ కృపను గ్రహించండి. సమాధానంతో మనం పంపండి, క్షేమంగా మేము చేరుడు కృపను గ్రహించండి. మీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యం అయితే తండ్రి మరొకసారి మేము కలుసుకుంటూ మీ కృప, మీ సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇక్కడిగా పెంచబడింది.
ప్రియులారా ఒక చిన్న మనవి ప్రయత్నం గమనించండి. ఒక సహోదరుడు తను చైతన్య కాలేజీలో టీచర్, తను ఇంటర్కి మ్యాథమెటిక్స్ టీచర్. ఎవరైనా పిల్లలు 9, 10